సో హలో ఎవ్రీవన్, ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. మీన్స్ ప్రైమ్ మినిస్టర్, వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ వీడియోలో షార్ట్ అండ్ సింపుల్గా మనం చూసేద్దాము. సో ఫస్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, లీడర్ ఆఫ్ ది క్యాబినెట్, పాలసీ మేకింగ్ అండ్ ఫారెన్ అఫైర్స్. ఓకేనా, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. నెక్స్ట్, టు బికమ్ ఎ ప్రైమ్ మినిస్టర్, వాట్ ఈజ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా? ఓకేనా, so he must be a citizen of India and member of either houses of Lok Sabha or Rajya Sabha. If Lok Sabha, he must be 25 years at the time of vote taking, and whereas in Rajya Sabha he must be 30 years at the time of vote. Okay, so who appoints prime minister? So president appoints prime minister. Okay na, means the prime minister is appointed by the president through article 75. so ee video lo prime minister, council of ministers and the articles related to them we should read. Okay, so prime minister ni president appoint chestaru through article 75. okay na, and what are the powers of the prime minister? Means he is the most powerful in Indian democratic system. Prime minister is the real head of the government, whereas president is considered as the formal head of the government. okay na, సో ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ని కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు, బట్ ఆన్ ది అడ్వైజర్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ ఏమేం చేస్తారంటే హీ అలోకేట్ ద పోర్ట్ఫోలియోస్ టు ద మినిస్టర్. అంటే ఎవరికి ఏ మినిస్ట్రీ ఇవ్వాలో ద ప్రైమ్ మినిస్టర్ విల్ డిసైడ్, అండ్ హీ యాక్ట్ యాజ్ ఎ లింక్ బిట్వీన్ ప్రెసిడెంట్ అండ్ ది క్యాబినెట్. ఓకేనా, క్యాబినెట్కి ప్రెసిడెంట్కి మధ్యలో హీ యాక్ట్ యాజ్ ఎ లింక్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, పవర్ కట్ అయింది. సో చూడండి, సో ఏజీఐ అండ్ సిఏజీ మీన్స్ కంట్రోలర్ కమ్ ఆడిటర్ జనరల్ కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైనా కానివ్వండి, ప్రెసిడెంట్ ద్వారానే అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఓకేనా, ప్రెసిడెంట్ అపాయింట్స్ ఏజీఐ, క్యాగ్ అండ్ ఎలక్షన్ కమిషన్, బట్ ఆన్ ది అడ్వైజర్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సింపుల్గా చెప్పాలంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఏజీఐ, క్యాగ్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఎక్సెట్రా, సో వీళ్ళందరినీ ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ని కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. బట్ వేరాజ్ వెన్ కన్సిడర్డ్ అదర్ మినిస్టర్స్, ప్రెసిడెంట్ అపాయింట్స్ దెమ్ బట్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఓకేనా, సో ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద లీడర్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ పార్లమెంట్. సో 15 prime ministers since independence 1947, and the longest serving is Jawaharlal Nehru, that is 17 years 286 days. And the shortest is Charan Singh, that is 208 days. So Indira Gandhi is considered as the first woman, 16 years 2 terms lo. Next, Rajiv Gandhi is the youngest person as a PM. So next, council of ministers చూసేయండి. So prime minister with other minister is called council of ministers. They all are appointed by the president. Next, council of ministers lo cabinet minister, ministers of state and deputy minister. Cabinet minister means central ministers like Ministry of Defense, Home, Finance, Health. They attend all the meetings and highest decision making body. Okay na, they attend all the meetings. So the word cabinet is amended through 44th Constitutional Amendment Act 1978 and took formally into the constitution. Formally దాన్ని కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారు ద వర్డ్ క్యాబినెట్ని. నెక్స్ట్, మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ మీన్స్ నో పార్టిసిపేషన్ ఇన్ క్యాబినెట్ మీటింగ్స్ అండ్ దే యాక్ట్ యాజ్ అసిస్టెంట్స్ టు ది క్యాబినెట్ మినిస్టర్స్. Next, deputy minister means they act as assistants of cabinet and ministers of the state. So next, dissolution of council of ministers means president invites the leader with majority support into Lok Sabha to become the new PM. So when council of ministers got dissolution, so the president invites the leader with majority support. Lok Sabha lo evarkaithe majority support untundo, the president invites them to become the new prime minister. Okay na. So next, Rajya Sabha members who become prime ministers are Indira Gandhi, Manmohan Singh and H.D. Deva Gowda. So what are the comments on the post of prime minister? Means collectively responsible can be achieved only through the instrumentality of PM. So this is the comment passed by Dr. B.R. Ambedkar, and the linchpin of government is Jawaharlal Nehru. Means as the PM acts as a link between the council of minister and president, Jawaharlal Nehru passed a comment that is the linchpin of the government. Next, the articles related to prime minister and council of ministers is article 74. So council of ministers plus prime minister as a head, they all are
అడ్వైజింగ్ ప్రెసిడెంట్, ఓకేనా. సర్టెన్ కేసెస్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ఎ హెడ్, వీళ్ళందరూ కలిసి ప్రెసిడెంట్స్కి అడ్వైజ్ చేస్తారు. ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ఆర్టికల్ 74. అండ్ ఆర్టికల్ 74(2) ఏం చెప్తుందంటే కోర్ట్ కెన్ ఇంక్వైర్ వాట్ అడ్వైజ్ వాస్ టెండర్డ్ బై ద మినిస్టర్ టు ద ప్రెసిడెంట్. కోర్ట్స్ ఏవైతే ఉంటాయో మినిస్టర్స్ ప్రెసిడెంట్కి ఏదైతే అడ్వైస్ ఇచ్చారో కోర్ట్స్కి అథారిటీ లేదు, అడిగే అథారిటీ లేదు, ఓకేనా. మినిస్టర్స్ అందరూ కలిసి ప్రెసిడెంట్, పిఎం అయినా సరే మినిస్టర్ అయినా సరే ప్రెసిడెంట్కి ఏదైనా అడ్వైజెస్ ఇస్తే, ఓకేనా. సో కోర్ట్ కెనాట్ ఇంక్వైర్ వాట్ అడ్వైజ్ ఈజ్ టెండర్డ్ బై ద మినిస్టర్ టు ద ప్రెసిడెంట్. కోర్ట్స్కి అడిగే రైట్స్ లేవు, ఓకేనా. వాట్ అడ్వైజ్ వాజ్ గివెన్ బై ద మినిస్టర్ టు ద ప్రెసిడెంట్. నెక్స్ట్ ఆర్టికల్ 75 ఏంటంటే పిఎం ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్, ఓకేనా. సో పిఎం appointed by president and council of ministers are also appointed by the president on the advice of prime minister, ఓకేనా. 75(1)(a), 75లోనే 1A means the total number of minister including PM shall not exceed 15% of the total strength of Lok Sabha. లోక్ సభ యొక్క టోటల్ స్ట్రెంత్ కంటే టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ పిఎం వీళ్ళందరూ కూడా లోక్సభ యొక్క టోటల్ స్ట్రెంత్ కంటే 15% ఎక్కువ ఉండకూడదు, ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్ 75(1)(b) states that if any member is disqualified on the grounds of defection, okay. So if any member is disqualified on the grounds of defection, they can't be a minister. ఎవరికైతే if any member is disqualified on the grounds of defection, they can't be a minister. Next 75(2)లో ఏం చెప్తారంటే మినిస్టర్స్ క్యాన్ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, ఓకేనా. ప్రైమ్ మినిస్టర్ ఏ అడ్వైస్ చెప్తే president will follow that and minister can also be removed or reshuffled on the advice of prime minister, okay na. So next 75(3) means council of minister must collectively support the government decision. Next 75(4) means oath of the prime minister and council of ministers. Next 75(5) means a minister who is not a member of either house of the parliament for 6 months shall ceases to be a minister, okay na. ఎదర్ లోక్సభ కానివ్వండి రాజ్యసభ కానివ్వండి, ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎ మెంబర్ సో హీ షాల్ బీ సీజెస్ టు బీ ఎ మినిస్టర్, ఓకే. నెక్స్ట్ 75(6) మీన్స్ శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద మినిస్టర్. సో ఇట్ విల్ బి అ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ రిలేటెడ్ టు ది ఆర్టికల్స్. సో మీరేం రిలేటెడ్ టు ప్రైమ్ మినిస్టర్, ద మెయిన్ ఆర్టికల్ ఈజ్ ఆర్టికల్ 75, ఓకేనా. ఆర్టికల్ 75 అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ప్రైమ్ మినిస్టర్, ఓకేనా. ప్రెసిడెంట్ అపాయింట్స్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సో 1A 1B 2 3 4 ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సో ఫస్ట్ వన్ అపాయింట్మెంట్, ఓకేనా. 75 మీన్స్ అపాయింట్మెంట్. 75 1Aలో లిమిట్ చెప్పారు. ఏ లిమిట్? దట్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద మినిస్టర్ షాల్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ. మీన్స్ ఎంతమంది ఉండాలో మినిస్టర్ ప్లస్ ఇంక్లూడింగ్ పిఎం ఎంతమంది ఉండాలో లిమిట్ చెప్పారు కాబట్టి లిమిట్, ఓకేనా. ఫస్ట్ ఈ వర్డ్స్ చూడండి, ఆ తర్వాత నేను దీని యొక్క క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ ఇఫ్ ఎనీ మెంబర్ ఈజ్ ఇట్ ఈజ్ రిగార్డింగ్ 75(1)(b) ఈజ్ రిగార్డింగ్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మినిస్టర్. మినిస్టర్ కాకుండా డిస్క్వాలిఫికేషన్ అవ్వడానికి, ఓకేనా. సో 75(1)(b) ఈజ్ రిలేటెడ్ టు డిస్క్వాలిఫై. నెక్స్ట్ మినిస్టర్స్ క్యాన్ బి రిమూవ్డ్, రిమూవల్ ఆఫ్ మినిస్టర్, ఓకేనా. సో కలెక్టివ్ సపోర్ట్, మినిస్టర్స్ అందరూ ఎవరైతే ఉంటారో దే మస్ట్ సపోర్ట్ ద గవర్నమెంట్ డెసిషన్. గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకుంటే అందరూ కూడా కలెక్టివ్గా సపోర్ట్ ఇవ్వాలి, కలెక్టివ్ సపోర్ట్, ఓకేనా. నెక్స్ట్ ఓత్. నెక్స్ట్ పార్లమెంట్ మెంబర్, ఒకవేళ మినిస్టర్ ఇఫ్ మినిస్టర్ హూ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఎదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ఫర్ 6 months వరకు ఒకవేళ మినిస్టర్ హీ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ లోక్సభ ఆర్ రాజ్యసభ షాల్ సీజెస్ టు బి ఎ మినిస్టర్, ఓకేనా. పార్లమెంట్ మెంబర్ కాకపోతే హీ సీజెస్ టు బి ఎ మినిస్టర్. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి శాలరీస్, ఓకేనా. సో ఆర్టికల్ 75 1A 1B 2 3 4 5 6 టోటల్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8, ఓకేనా. 1 2 3 4 5 6 7 8, ఓకేనా. యాప్ లిమిట్, డిస్క్వాలిఫై, రిమూవల్, కలెక్టివ్ సపోర్ట్, ఓత్, పార్లమెంట్ మెంబర్, శాలరీస్. సో దీనికి నేను సింపుల్గా గుర్తుపెట్టుకుంది ఏంటంటే, ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ యూ విల్ అప్లై టు ది ఎగ్జామ్, ఓకేనా. యాప్ మీన్స్ అప్లై. ఆ ఎగ్జామ్కి నేను అప్లై చేయాలనుకున్నప్పుడు
లిమిట్ అయిపోయింది, ఓకేనా. ఏజ్ లిమిట్ అయిపోయింది కాబట్టి నన్ను డిస్క్వాలిఫై చేశారు అండ్ రిమూవ్ చేసేసారు, ఓకేనా. యాప్ లిమిట్ డిస్క్వాలిఫై రిమూవల్. ఆ తర్వాత విత్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్, మీ అందరి సపోర్ట్ వల్ల, కలెక్టివ్ సపోర్ట్ వల్ల, సో ఐ గాట్ ఎ జాబ్, ఐ టుక్ అన్ ఓత్, ఓకేనా. ఆ తర్వాత ఐ బికమ్ అ పార్లమెంట్ మెంబర్ అండ్ ఐ టుక్ మై ఫస్ట్ శాలరీ. ఇలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో పర్సనలీ ఐ ఆల్సో రిమెంబర్ ఇట్ లైక్ ఓన్లీ. సో నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే 75 ఈజ్ రిలేటెడ్ టు ప్రైమ్ మినిస్టర్, యాప్ లిమిట్ డిస్క్వాలిఫై రిమూవల్, కలెక్టివ్ సపోర్ట్, ఓత్, పార్లమెంట్ మెంబర్, శాలరీస్ 1A 1B 2 3 4 5 6 అంతే, ఓకేనా. సో అప్లికేషన్లో అప్లై చేస్తే ఏజ్ లిమిట్ అయిపోయింది, డిస్క్వాలిఫై చేసేసారు, రిమూవ్ చేసేసారు. సో మీ అందరి కలెక్టివ్ సపోర్ట్ వల్ల ఐ బికమ్ ఏ మినిస్టర్, ఐ టుక్ అన్ ఓత్, I become a parliament member, then I took my first salary. Okay. So next article 78 relates to the duties of the prime minister. So మీకు గుర్తుంది అనుకుంటా, ప్రైమ్ మినిస్టర్ అంటే మనకు ఫస్ట్గా గుర్తుకు రావాల్సింది 75, ఓకేనా. ఆర్టికల్ 75 ఈజ్ రిలేటెడ్ టు ప్రైమ్ మినిస్టర్. ట్రిక్ కూడా చెప్పాను కదా, అది కొంచెం గుర్తుపెట్టుకోండి. 75 1A 1B 2 3 4 5 6, ఓకేనా. 74 ఈజ్ రిలేటెడ్ టు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్లస్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ అ హెడ్. వీళ్ళందరినీ కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు, ఓకేనా. 74, 75 అండ్ 78, దీస్ 3 ఆర్టికల్స్ ఆర్ రిలేటెడ్ టు ది పిఎం, ఓకేనా. 78 ABC. సో మీరు 78 సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డ్యూటీస్ ఆఫ్ ద పిఎం. 74 మీన్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని, ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. 75 మీన్స్ వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా, వాట్ షుడ్ బి ద లిమిట్, అంటే టోటల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంతమంది ఉండాలి, వాళ్ళ యొక్క శాలరీస్, అలవెన్సెస్, ఇవన్నీ కూడా 75లో డిఫరెంట్ పార్ట్స్, ఓకేనా. 1A 1B 2 3 4 5 6. నెక్స్ట్ 78 ఈజ్ రిలేటెడ్ టు డ్యూటీస్ ఆఫ్ పిఎం. మధ్యలో 76 అండ్ 77 దీస్ ఆర్ సమ్ వాట్ రిలేటెడ్ టు ప్రెసిడెంట్ ఆల్సో. ప్రెసిడెంట్ టాపిక్ చెప్పేటప్పుడు ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్, ఓకేనా. 78 మీన్స్ PM must tell president about the decisions made by the council of ministers. ఇవన్నీ కూడా అవే. PM ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో తీసుకున్న డెసిషన్ ఏదైనా ఉన్నా సరే ద ప్రైమ్ మినిస్టర్ మస్ట్ టెల్ ద ప్రెసిడెంట్. ఏదున్నా సరే ప్రెసిడెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి. సో 78B ఆల్సో సేమ్ లైక్ దట్ ఓన్లీ. PM must provide information regarding union administration or legislative proposal. 78C is regarding if president requires, PM must submit any matter decided by the ministers, ఓకేనా. సో 78 అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డ్యూటీస్ ఆఫ్ పిఎం, ఓకేనా. పిఎం యొక్క డ్యూటీ ఏంటి, వాళ్ళు ఏ డెసిజన్ తీసుకున్నా క్యాబినెట్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కలిసి ఏ డెసిజన్ తీసుకున్నా సరే ద ప్రైమ్ మినిస్టర్ మస్ట్ ఇన్ఫార్మ్ ద ప్రెసిడెంట్ అబౌట్ దట్, అండ్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ది ఆర్టికల్ 78 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, అండ్ ఇట్ ఈస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ టు టెల్ ద ప్రెసిడెంట్ అబౌట్ ద డెసిజన్స్, ఓకే. Next, here is the list of prime ministers from 1947 to 2025. So, okay. So, here are the list of prime minister from 1947 to 2025. సో జవహర్లాల్ నెహ్రూ, గుల్జరీలాల్ నందా, లాల్. సో ఈ ట్రిక్స్ చెప్తాను, మీ ట్రిక్స్ వల్ల యూ కెన్ ఈజీలీ లెర్న్ దిస్. సో పర్సనలీ నాకు వచ్చిన ట్రిక్స్ చెప్తున్నా, ఒకవేళ మీరు డిఫరెంట్ ట్రిక్స్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ జవహర్లాల్ నెహ్రూ, ఓకేనా. జవహర్లాల్ నెహ్రూ, గుల్జరీలాల్ నందా. ఫస్ట్ 2 మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. JG జవహర్లాల్ నెహ్రూ అట్ గుల్జరీలాల్ నందా ఏం చేశారంటే లాల్ బహదూర్ శాస్త్రిని పిలిచారు. ఎక్కడికి పిలిచారు, లాల్ బహదూర్ స్టేడియంకి పిలిచాడు, ఓకేనా. జవహర్లాల్ నెహ్రూ, గుల్జరీలాల్ నందా. సో లాల్ బహదూర్ శాస్త్రిని పిలిచారు, వీళ్ళిద్దరు కాల్ చేసి లాల్ బహదూర్ శాస్త్రిని పిలిచారు. ఎక్కడికి పిలిచారు, లాల్ బహదూర్ స్టేడియంకి పిలిచారు. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ఏం చేశారంటే ఓకే నేను వస్తాను, కానీ నాతో పాటు నేను ఇందిరాగాంధీని తీసుకొస్తానని ఆయన ఇందిరాగాంధీకి కాల్ చేశారు, ఓకేనా. నెహ్రూ గారు, గుల్జరీలాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ వీళ్ళిద్దరు కలిసి లాల్ బహదూర్ శాస్త్రికి కాల్ చేశారు లాల్ బహదూర్ స్టేడియంకి రమ్మని. నెక్స్ట్ ఈయన ఏం చేశారు, ఇందిరాగాంధీకి కాల్ చేశారు, తను కూడా వస్తుందని చెప్పింది, ఓకేనా. సో నెక్స్ట్ MD మొరార్జీ దేశాయ్ మీన్స్ MD. ఇందిరాగాంధీ గారు బయటికి రావాలంటే అప్పట్లో ఆయన ఒక MD పర్మిషన్ అనేది ఆమె తీసుకోవాలి, ఓకేనా. సో ఇందిరాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రికి ఏం చెప్పిందంటే ఐ హ్యావ్ టు ఆస్క్ మై MD, ఓకేనా. మా MDని అడిగి నేను పర్మిషన్ తీసుకొని వస్తా అని చెప్పింది. సో మొరార్జీ దేశాయ్ ఇలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా.
సో ఇక్కడ వరకు ఈ 5 ఇట్లా గుర్తుపెట్టుకోండి. జవహర్లాల్ నెహ్రూ, గుల్జర్లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రికి కాల్ చేశారు లాల్ బహదూర్ స్టేడియంకి రమ్మని. అండ్ ఈయన ఏం చేశారంటే ఇందిరాగాంధీకి కాల్ చేశారు. సో షీ సెడ్ ఐ హ్యావ్ టు ఆస్క్ ద పర్మిషన్ ఆఫ్ మై ఎండి మొరార్జీ దేశాయ్. ఓకే. సో వెళ్తూ దారిలో మొరార్జీ దేశాయ్ ఏమన్నారంటే ఎల్లమ్మ ఇందిరాగాంధీ అని చెప్తే ఇందిరాగాంధీ వెళ్తుంది ఎక్కడికి, లాల్ బహదూర్ స్టేడియంకి. లాల్ బహదూర్ శాస్త్రితో పాటు కలిసి గుల్జర్లాల్ నందాకి, జవహర్లాల్ నెహ్రూకి చూడడానికి ఇందిరాగాంధీ బయలుదేరింది. ఓకేనా. సో మొరార్జీ దేశాయ్ తర్వాత పర్మిషన్ తీసుకొని ఇందిరాగాంధీ వెళ్ళేటప్పుడు మధ్యలో చరణ్ సింగ్ కనిపించారు. ఓకేనా. మధ్యలో ఇందిరాగాంధీకి చరణ్ సింగ్ కనిపించారు. సో చరణ్ సింగ్ ప్లస్ మళ్ళీ ఇందిరాగాంధీ. ఓకేనా. ఎండి దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్తుంటే చరణ్ సింగ్ కనిపిస్తే చరణ్ సింగ్ ప్లస్ మళ్ళీ ఇందిరాగాంధీ ఇద్దరూ కలిసి స్టేడియంకి వెళ్ళిపోయారు. స్టేడియంకి వెళ్ళిపోయిన తర్వాత సో అప్పటికే ఎవరెవరు ఉన్నారు స్టేడియంలో, నెహ్రూ గారు, నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ అండ్ వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారు కాబట్టి సో ఇందిరాగాంధీ ఇక్కడ కూడా ఉంటుంది. లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత మొరార్జీ దేశాయ్ని పర్మిషన్ అడిగిన తర్వాత వెళ్ళేటప్పుడు చరణ్ సింగ్ అనిపించారు. సో చరణ్ సింగ్ తర్వాత కూడా అగైన్ ఇందిరాగాంధీ. ఓకే. సో వీళ్ళందరూ కలిసి లాల్ బహదూర్ స్టేడియంకి వెళ్తే సో దే సా రాజీవ్ గాంధీ వాస్ స్టాండింగ్ దేర్. ఓకేనా. రాజీవ్ గాంధీ అక్కడ నిల్చొని ఉన్నారు. సో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీని చూసింది. సేమ్ గాంధీ ఉంది కదా, ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అక్కడ చూసిన తర్వాత విపిఎస్ అప్పటికే వీళ్ళిద్దరికి ఫైట్స్ ఉండే. సో నేను పర్సనల్గా ఇలానే గుర్తుపెట్టుకున్నా. ఇట్ వుడ్ బి అ లిటిల్ బిట్ ఫనీ. ఓకేనా. సో ఇందిరాగాంధీకి రాజీవ్ గాంధీకి అప్పటికే ఫైట్స్ ఉండే. సో విపిఎస్ వాపస్. ఓకేనా. విపిఎస్ మీన్స్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. సో ఇందిరాగాంధీ ఏం చేసిందంటే వాపస్ వచ్చేసింది. ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీని చూసి వాపస్ మీన్స్ రిటర్న్ వచ్చేయడం విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. ఓకేనా. సో జవహర్లాల్ నెహ్రూ, గుల్జర్లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, హెచ్డి దేవేగౌడ, ఇందర్ కుమార్ గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్ and నరేంద్ర మోదీ. ఓకేనా. హియర్ ఈస్ ద వీడియో అబౌట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. So if you like the video, click on the like button and share with your friends and subscribe to my channel for more videos.